ఉడికిపోయాయండి, పొగలు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను, నేను చేసినైతే కాదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఇది బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఈరోజు నేను గోధుమ పిండితోటి బూరెలు చేయబోతున్నానండి. చాలా హెల్దీ కూడా ఉంటుంది, ఎవరైనా తినొచ్చు. ఇది మనం మైదాతో కాదు చేస్తుంది. సో గోధుమ పిండితో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. సో ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది చూపిస్తాను చూడండి. గోధుమ పిండి తీసుకున్నానండి, నేనైతే ఒక ½ కిలో వరకు తీసుకున్నాను. సో దానిలోకి సరిపడా కొంచెం, అంటే మీ టేస్ట్కి సరిపడా బెల్లము, సో కొంచెం యాలకులు, టేస్ట్ అయితే బాగుంటుందండి యాలకులు వేస్తే. యాలకులు, కొబ్బరి పొడి చేసుకున్నాను, కొబ్బరి పొడి. సో వీటన్నిటిని మనం మంచిగా బౌల్లో వేసేసి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. అది ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో చెప్తాను చూడండి. కొంచెం వంట సోడా కూడా వేస్తున్నానండి, చిటికెడంతా. సో కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఓకే, నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ పోసుకొని. సో జారుగా ఉండాలి పిండి కూడా, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి మనం దీన్ని. సో బెల్లం మంచిగా కరగాలి, దీనికి పాకము ఇలాంటివి ఏం అవసరం లేదండి. సో ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో భలే టేస్ట్గా ఉంటాయండి బూరెలు. మీరైతే ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే. సో ట్రై చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎందుకంటే ఈ బూరెలు అయితే చాలా బాగుంటాయి. మేము ప్రతిసారి చేసుకుంటామండి ఈ బూరెలు అనేది. చెప్పాం కదా, మా అమ్మ బాగా చేస్తుందండి ఈ బూరెలు అనేది. సో మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాం మేము కూడా, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది. గోధుమ పిండితోనే మళ్ళీ అట్లు కూడా వేసుకుంటారండి, దోశలు వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుందండి. వర్షాలు చూసారు కదా, ఇది ఇలా కలుపుకోవాలండి, జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి. సో ఇలా వస్తే బూర అయితే మంచిగా వస్తుంది, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుందండి. మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం ఆల్రెడీ, హీట్ అవటానికి రెడీగా ఉంది అది కూడా. ఓకే, ఇప్పుడైతే వేసేసుకుందామండి. నూనె అయితే హీట్ ఎక్కింది. ఇలాగ పైన నుంచి పోసుకోవాలి, ఎందుకంటే అప్పుడే బూర అనేది కొంచెం ఉబ్బుతుంది. సో మామూలుగా వేసుకున్నాం అనుకో ఫ్లాట్ అయిపోతుంది, అందుకని పైన నుంచి ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా. చూసారండి బూర అయితే ఎంత మంచిగా పొంగిందో మనకి. ఇలా వస్తే సూపర్ టేస్ట్ కూడా ఉంటుందండి, ఎందుకంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. సో అప్పుడైతే సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, బూరెలు అయితే ఇలాగే వస్తాయి. మీరు మామూలుగా పాకం బూరెలు చేసుకున్నంత టేస్ట్ ఉంటాయండి ఇవి కూడా, ఇన్స్టెంట్గా చేసుకున్నవైనా సరే బాగుంటాయి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇక్కడ, చూసారా బూరెల్లాగా ఎలా పొంగిపోయినాయో. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఇలాగే వస్తాయండి. పిల్లలకి స్నాక్స్ లాగా, అంటే మనము ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, సో ఆ టైంలో కానీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్దీ ఫుడ్ కూడా. సో మనం ఏమీ వాడలేదు, మైదాలు ఇట్లాంటివి ఏమి వాడలేదు కాబట్టి సో చాలా మంచిదండి. ఎందుకంటే బెల్లం అయితే చాలా మంచిది, గోధుమ పిండి కూడా అంతేనండి. సో అందుకని బలమైన ఫుడ్ కాబట్టి మీరు వీక్లో 2 టైమ్స్ అయినా పడడానికి ట్రై చేయండి. సో వాళ్ళే మళ్ళీ మీతో అడిగించి చేయించుకుంటారు, అంత బాగుంటాయండి. సో చూసారు కదా ఎలా వచ్చినాయో. సో ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇక తీసేసుకోవడం అండి. మళ్ళీ ఎక్కువగా ఉన్న మాడిపోతాయి, లోపల మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. సో చూసారా ఎంత మంచిగా వచ్చాయో. చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మంచిగా ఉడికిపోయాయండి, పొగలు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను,
నేను చేసినైతే కాదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా సరే ఈజీగా ఒక 5-4 తింటారండి, ఎందుకంటే అంత టేస్ట్గా ఉన్నాయి. నేను చెప్పిన ప్రాసెస్లో బాగుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. తిన్న వాళ్ళు ఇది చాలా అంటే చాలా బాగుందని కామెంట్ చేస్తారు మీరే, ఎందుకంటే అంత బాగున్నాయి. సూపర్గా కుక్ అయిపోయింది. లోపల కూడా చూసారా ఎలా ఉందో, బూరెలు అయితే ఎలా ఉంటాయో సాఫ్ట్గా, అంత సాఫ్ట్గా ఉందండి. సో మంచి హెల్దీ ఫుడ్ కూడా. సో ఖచ్చితంగా రెసిపీ అనేది ట్రై చేయండి, మంచిగా తినండి. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో నేనైతే ఇవే నేను తినేస్తానండి. ఇక బాయ్.